నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా, చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక చిన్న విన్నపం ఏమిటంటే, ఈ ఛానల్కి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయడానికి ప్రయత్నించండి. 10 మందికి మీ ఫ్రెండ్స్కి కానీ, బంధువులకు కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేస్తే ఈ ఛానల్ నిలబడుతుంది. ఏదైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. పోతే నేను ఇప్పుడు మీకు తెలపాలనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మరి ఈ కన్యా రాశి వారికి మరి ఈ ఆగస్టు మాసంలో మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తాను. ఇది తెలియజేసే ముందు ఒక చిన్న సూచన ఏంటంటే, మీ జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలించుకోండి. మీకు ఏ దశ జరుగుతుంది, లగ్నం ఏంటి, మరి మిగతా గ్రహాల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, జరుగుతున్నటువంటి దశానాథుడు శుభుడా అశుభుడా, ఈ విషయాలన్నీ చూసుకుని ప్రస్తుతం మీకున్నటువంటి పరిస్థితులను కూడా బేరీజు వేసుకుంటూ ఈ గోచార ఫలితాలని మీరు సమన్వయపరుచుకున్నట్టయితే మీరు తప్పకుండా విజయాలను పొందేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. ఇకపోతే కన్యారాశి వారికి ఆగస్టు మాసంలో అసలు సహజంగానే 2025 అనేటువంటి విషయానికి వస్తే కన్యారాశి వాళ్ళకి ఓవరాల్గా తీసుకుంటే బాగానే ఉంది, క్షేమకరంగానే ఉంది. ఇకపోతే ఏదైనా ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఉండవు, ఖచ్చితంగా మీకు ఆర్థికంగా బాగానే ఉంటుంది. వస్తువులు కొనుక్కునేటువంటి అవకాశాలు ఉంటాయి. వాహనమో, ప్లాటో, ఇల్లో ఏదో కొనుక్కుంటారు, రిపేర్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా మీకు లభిస్తాయి. మరో విషయం ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో కోపము, ఉద్రేకము, ఆవేశము మాత్రం పనికిరాదని మాత్రం మీరు తెలుసుకోవాలి. విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు పరిస్థితులు అనుకూలంగా ఉండి మీకు అర్హత, అవకాశాలు ఉంటే మాత్రం ప్రయాణాలు చేయండి. లేకపోతే మాత్రం దయచేసి మానుకోవడం మంచిది. చేతనంటే మీకు తెలుసు, ప్రస్తుతం వాతావరణం అంత సవ్యంగా లేదు. పోతే ఖచ్చితంగా దైవాన్ని ప్రార్థించండి. ప్రతిరోజు తూచా తప్పకుండా శ్రీ మహావిష్ణువు పూజించండి, తర్వాత వినాయకుడిని పూజించండి, మీకు మేలు కలుగుతుంది. మీకు వేన్లో కేతు ఉన్నాడు కాబట్టి వినాయకుడిని పూజించటం అనేటువంటి క్షేమకరం. నూతన వస్తు సేకరణ చాలా జరుగుతుంది. ఇక మీరు సంతోషం అంటారా, ఇక ప్రేమ విషయంలో కనుక తీసుకుంటే ప్రేమికుల మధ్యన అద్భుతమైనటువంటి మాసంగా మనం చెప్పవచ్చు. తర్వాత భార్య భర్తల మధ్యన కూడా చాలా సఖ్యత, ప్రేమ, అభిమానాలు చాలా బాగుంటాయి. ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు కూడా వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. పెద్దలు కూడా మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఇకపోతే ఏదైనా వ్యాపారం కొత్తగా ప్రారంభించాలి అనుకుంటే భాగస్వాములను కలుపుకుంటే మాత్రం వాళ్ళ పూర్వాపరాలు మీరు ఒకసారి పరిశీలించిన తర్వాత మాత్రమే వాళ్ళని కలుపుకొని మీరు వ్యాపారాలు ప్రారంభించండి. మీ వ్యాపారంలో ఏవైనా చిక్కులు వస్తుంటే ఎవరి వల్లనైనా ఆ చిక్కులు ఏర్పడుతున్నాయా ఒక్కసారి గమనించండి. ఎంచేతనంటే కన్యారాశి వాళ్ళకి వెన్నుపోటుదారులు చాలా ఎక్కువగా ఉంటారు. కాబట్టి మీరు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మీరు ఎక్కడ పడితే అక్కడ ఎవరు చెప్తే వాళ్ళు ఆ యొక్క రూల్స్, రెగ్యులేషన్స్, ఆ కండిషన్స్ చదవకుండా మాత్రం గుట్టిగా నమ్మేసి మీరు సిగ్నేచర్స్ మాత్రం పెట్టవద్దు. ఎవరైనా డబ్బుల కోసం సహాయం అడిగితే మాత్రం అంత ఈజీగా మీరు డబ్బులు వదులుకోవద్దు. ఎంచేతనంటే మీకు డబ్బులు ఒకసారి మీరు ఇస్తే మీకు తిరిగి రావడం అనేది చాలా కష్టమవుతూ ఉంటుంది. కాబట్టి మీ భద్రత మీరు చూసుకోవాలి. ఇకపోతే ఏదైనా కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు మీరు నిరభ్యంతరంగా హ్యాపీగా మీరు ఆ కోర్టు కేసులు నిర్వర్తించుకోవచ్చు. మీకు జయం అనేటువంటి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అటువంటి కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు బగళాముఖి మంత్రం ప్రతిరోజు చదవండి గెలిచే వరకు. తర్వాత హనుమాన్ చాలీసా చదువుతూ ఉండాలి, అది మీకు చాలా మంచిని కలుగజేస్తుంది. ఇకపోతే శనైశ్వరుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు, అయినప్పటికీ వక్రస్థితిలో ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఆ శనైశ్వరుడు ఈ కన్యా రాశి పైన చూస్తూ ఉన్నాడు కాబట్టి మీకు మేలు కలుగుతుంది. ఒక డిసిప్లైన్డ్ మేనర్లో, ఒక క్రమశిక్షణ విధానంలో మాత్రమే మీ జీవితం సాగుతూ ఉంటుంది. అక్కడ మాత్రమే తేడా రాదని మాత్రం మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైతే మీరు హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుతాడో శనైశ్వరుడు కూడా మీకు చాలా లాభాలను చూపించేటువంటి అవకాశాలు మీకు కలుగుతాయి. తర్వాత ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ధర్మబుద్ధిని వ్యవహరిస్తే బాగుంటారు, అధర్మబుద్ధిని వ్యవహరిస్తే అవమానాల పాలవుతారు. ఈ విషయం మాత్రం తెలుసుకోవాలి వీళ్ళు గట్టిగా. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళు కూడా అంతే, ఏమాత్రం అధర్మంగా ప్రవర్తిస్తే అవమానాలకు గురి అవ్వటమే కాకుండా జైలు పాలయ్యేటువంటి అవకాశాలు కూడా వీళ్ళకు ఉంటాయి. ఇకపోతే మరో విషయం ఏంటంటే,
వ్యాపారాలు చేస్తున్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోపము ఉద్రేకం పనికిరాదు. ఏదో లాభాలు వచ్చేసినాయి అని చెప్పి విర్రవివ్వకూడదు. స్నేహితులతో ఎప్పుడు కూడా చాలా కూల్గా మాట్లాడండి. పోతే విందు వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈ రకమైనటువంటి ప్రయాణాలు కూడా ఉంటాయి, తీర్థయాత్రలు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి, దైవ సందర్శనం కూడా కలుగుతుంది. ప్రతిరోజు మీరు ఏదైనా వ్యవహారం చేయాలనుకుంటున్నప్పుడు మాత్రం ఒక చిన్న బెల్లం ముక్కను విఘ్నేశ్వరుడి దగ్గర ఉంచి ప్రసాదంగా దాన్ని నోట్లో వేసుకుని మీరు ఏదైనా పని మీద వెళ్ళండి. తప్పకుండా విజయవంతంగా ఇంటికి తిరిగి వస్తారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ మాసం అంతా కూడా ఏ రకంగా చూసినప్పటికీ కూడా కన్యా రాశి వారికి అద్భుతం అని మాత్రం నేను చెప్పగలను. ఏ రకంగానూ డిప్రెషన్స్కి లోను కారని మాత్రం నేను చెప్పగలను. మీరు విజయాలను చవి చూస్తారని గట్టిగా చెప్పగలను. తెలిసింది కదండి. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.